నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో పోలీసుల చిత్రహింసల కారణంగా కూడా మృతి చెందారని ఇప్పటికే కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏడుకొండలకు సంబంధించినటువంటి మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో తీవ్రమైనటువంటి జాప్యం కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికీ ఏడుకొండలు మృతి చెంది 24 గంటల సమయం గడిచినప్పటికీ కూడా పోస్టుమార్టం ప్రాసెస్ ఇంకా చేస్తున్నామంటూ కూడా సమయాభావం వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడైతే పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసి ఆ మృతదేహాన్ని కనుక బంధువులకి అప్పచెప్తే అదేవిధంగా బంధువులకు తోడుగా నిలుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధపడతారనేటువంటి ఏకైక కారణంగానే ఈ ఆలస్యం కారణంగా తెలుస్తుంది. మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఉన్నారు. సార్, ఎంపీ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఏ విధంగా భావించాలంటే 24 గంటల సమయం గడిచింది ఇప్పటి వరకు లాకప్ డెత్ అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందని, కేవలం ఇది ఆందోళన చేపట్టి రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా మారుస్తారని, దళితుడికి తోడుగా నిలుస్తున్నామని చెప్పి ఈ ఆలస్యం కారణం అనుకోవాలి. ఎలా చూడాలి? ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి లా అండ్ ఆర్డర్ అనేది చాలా దారుణంగా తయారైంది. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అణచివేత ధోరణితోనూ ప్రదర్శిస్తున్నారు. ప్రతి విషయంలోనూ వాళ్ళ యొక్క నిమ్మక నీరెత్తు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ముఖ్యంగా కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు. పోలీసులనే ఉపయోగించి ఇలా వాళ్ళ కక్ష కట్టిన వాళ్ళందరినీ చంపే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఎంతసేపు అయినా ఈరోజు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. పోస్ట్ మార్టంకి సంబంధించి ఇప్పటికీ డిలే చేస్తూనే ఉన్నారు, ఇంకా కాలయాపన చేస్తూనే ఉన్నారు. దళితుల మీద ప్రత్యేకంగా, అలాగే కాపుల మీద మనం చూసాం. కృష్ణలంక సంఘటన మరొక ముందే అనంతపూర్లోనూ అలాగే ఈరోజు నెల్లూరులోనూ ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత హేయం. ఏమన్నా తప్పులు జరుగుంటే కోర్టులు ఉండాలి శిక్షించడానికి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులే వీళ్ళని అడ్డం పెట్టుకొని షాపుల మీద పడి వసూళ్లు కార్యక్రమం చేయడం, ప్రతి ఇన్సిడెంట్ని క్యాష్ కౌగా మార్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలామంది పోలీసులు చేస్తున్నారు. సో వీటన్నిటికీ నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటే దొంగలకి సపోర్ట్ చేస్తున్నారు అన్న కోణంలో తీసుకెళ్తున్నారు. ఎవరు కూడా, ఏ పార్టీ కూడా దొంగలకి సపోర్ట్ చేయదు. కానీ వీళ్ళు ట్రీట్ చేస్తున్న విధానం చట్టాన్ని చేతిలోకి తీసుకొని అత్యంత భయానక స్థితుల్ని సృష్టిస్తున్న దాన్నే వ్యతిరేకిస్తుంది. సో ఎవరైనా పట్టుబడినట్లయితే కోర్టులు ఉన్నాయి శిక్షించడానికి. కోర్టు శిక్ష ప్రకారం ప్రభుత్వం అమలుపరచుకోవాలి. కానీ ఏవైనా ఉంటే వాళ్ళే పోలీసులే అత్యంత దారుణంగా చేసి చిత్రహింసలకు గురి చేసి చంపేయడం అనేది అత్యంత దారుణం. దీన్ని తీవ్రంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తున్నాం. అలాగే దళిత సంఘాలన్నీ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఇతర కేసుల్లో చూస్తే ఒక గంటలోనే పోస్ట్ మార్టం ఫినిష్ చేసేటువంటి ఘటనలు చూస్తాం. అయితే 24 గంటలు గడుస్తుంది, ఇంతవరకు కూడా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉందని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే కేవలము వాళ్ళకి జరుగుతున్నటువంటి అంటే ల్యాకప్ డెత్ బయటపడుతుంది అనేసి ఈ కోణంలో చూస్తున్నారు. ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే నిన్న 3 గంటలకు తీసుకొచ్చారు, 6 గంటలకి హాస్పిటల్ వచ్చారు. ఈ 3 గంటలు ఎక్కడున్నారు ఆయన? మాకు సంబంధం లేదు, చనిపోయాడు అంటే 3 గంటలు ఎక్కడున్నారు ఆయన? అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 6 గంటలు చనిపోయిన తర్వాత ఈరోజు సాధారణంగా చనిపోతే వాళ్ళు ఉదయం 10 గంటలకు 11 గంటల లోపల పోస్ట్ మార్టం ఇవ్వాల్సింది. మరి ఇప్పుడు వరకు కాలయాపన చేస్తున్నారంటే అన్నీ సర్దుబాటు చేసుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల నుండి గాడిదపై ప్రభుత్వం మాట పోలీసులు కూడా వినే పరిస్థితి లేరు. వాళ్ళు ఇష్టానుసారం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఆ ప్రభుత్వం మాట ప్రకారం దళితుల్ని మళ్ళీ కోసే కార్యక్రమాలు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది. అన్ని పోరాటాలు చేస్తాం, దళితులకు అండగా నిలబడతాం. మరి ఈ విషయంలో కూడా, ఈ కేసు విషయంలో ఖచ్చితంగా ఇది పోలీసు వైఫల్యం, పోలీసులు చేసిన మర్డర్గానే చూస్తాం, ల్యాకప్ డెత్గానే ఇది భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేకుంటే ఈ పాటికి పోస్ట్ మార్టం చేసి పంపించాలా. ఇంత కాలయాపన చేస్తానంటే ఏ విధంగా దీన్ని మాఫీ చేయాలి, ఏ విధంగా దీన్ని దొంగతనంలో జరిగిందని ఏదో దొంగలని సృష్టించే కార్యక్రమాన్ని చేస్తారు. అందుకే ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంత తొందరగా ప్రెస్ మీట్ పెట్టేదో చేయాల్సిన అవసరం లేదు. చేశారంటే దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి దీంట్లోంచి ప్రభుత్వ యొక్క అప్రతిష్టని మరి తొలగించుకునే ప్రయత్నమే కనుగొంది. ఈ ఆలస్యానికి కారణమే అని భావిస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇంత సమయం వేచి ఉంటే కూడా ఇంకెప్పుడు దాని కార్యక్రమాలు చేపట్టాలి? పోలీసు వ్యవస్థ ఎట్లా తయారైందంటే దురహంకారం ఎక్కువైపోయింది. అడిగితే వాళ్ళు కూడా ఏదైనా చేస్తామని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఏదో ఒక చిన్న కేసు విషయంలో అరెస్ట్ చేస్తే ఒక చిన్న కుటుంబాన్ని, పాపం వాళ్ళు చాలా పేదలు, ఆ బిడ్డను చూస్తే, చిన్న బిడ్డను చూస్తే 25 ఏళ్ళు దాకా ఉంటుంది. ఆ బిడ్డ ఈరోజు లేడనంటే ఆ కుటుంబం ఎట్ట తట్టుకుంటుంది? ఎంత ఘోరం! ఏమాత్రం
ఫీలింగే లేకుండా, చిన్నపాటి చింతన కూడా లేకుండా దుర్మార్గం ప్రవర్తించడం చూస్తున్నారు గత 2 ఏళ్ళు. మరి గతంలో ఎప్పుడు లేని విధంగా అడిగితే క్వశ్చన్ చేస్తే ఇది చేస్తున్నారు. పోలీసు వ్యవస్థని కొంతమంది, అందరినీ నేను అనలేను కానీ కొంతమంది దిగజార్చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందో అర్థం కాని వ్యవహారంలాగా తయారు చేశారు. దుర్మార్గంగా క్వశ్చన్ చేస్తే, మాట్లాడితే వాళ్ళ మీద అన్యాయమైన కేసులు పెట్టడం, లాస్ట్కి చంపేయడం అనేది, ఒక దొంగతనం కేసులో చంపేయడం అనేది ఎక్కడ న్యాయం? ప్రశ్నిస్తే ఈరోజు ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ దురహంకారం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తుంది. దీంట్లో 2 ఆలోచనలు లేకుండా ముక్తఖండంతో చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి ఏం జవాబు చెప్తారని ప్రశ్నిస్తూ, మీరు ఇచ్చినటువంటి వార్నింగ్ అంటే వైఎస్ఆర్సీపీ ఇటు మృతుడికి కుటుంబానికి అండగా నిలుస్తుందని, అదేవిధంగా మృతదేహంతో మేము పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని బెదిరించడంతోనే ఈ విధమైనటువంటి కాలయాపన సమయభావం చేస్తున్నారని చూడాలి. అంటే వాళ్ళు నిజంగానే లాకప్ డెత్ని అంగీకరిస్తున్నారు అనుకోవాలి, ఎలా చూడాలి? అంటే లాకప్ డెత్ని అంగీకరించకపోవడానికి కారణం పోలీసులు చెప్తారు. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే, ఒక దళితుడికి సంబంధించినటువంటి వాడిని లాకప్ డెత్లో చంపేసింది పోలీసు. అది నిర్ధారణ అయింది. దానికి రకరకాలైనటువంటి రంగులు పూశారు. దాని నోట్లో నుంచి నురుగొచ్చింది, పాపం అతను ఆత్మహత్య చేసుకున్నాడంటే మేము వెళ్ళి చూసాము, డాక్టర్ల ముందే అడిగాం, అటువంటివి ఏమీ లేదని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. నేను కానీ, సోదరులు గురుమూర్తి గారు, మా మరొక సోదరుడు శాసనమండలి సభ్యులు మురళీ గారు, మరొక సోదరుడు సంజీవయ్య గారు, మేము ఈ ప్రాంతానికి ఉదయం 9 గంటలకు వచ్చాం. వాళ్ళ బంధువులు కానీ, మేము కానీ, దళిత సంఘాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని, ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు కానీ, ఇప్పటికీ మేము ఇక్కడికి వచ్చి 9 గంటలైంది. 9 గంటలుగా మేము కదలకుండా ఇక్కడే కూర్చొని ఉన్నాం. మేము ఉంటేనే ఏదో ఒక విధంగా మేనమేషాలు లెక్కించి వీళ్ళు వెళ్ళిపోతారులే, వెళ్ళిపోయిన తర్వాత శవాన్ని దొంగతనంగా తరలించాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే నాకు 2 అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సూచనలతోనే పోలీసు ఈ విధంగా వ్యవహరిస్తుందా, లేదా చంద్రబాబు నాయుడు సూచనలు కూడా పోలీసు లెక్క చేయకుండా బేఖాతరు చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందా తెలియనటువంటి స్థితి. అందుకనే ఈరోజు మేము 9 గంటల సేపు కాలయాపన చేసి ఈరోజు నిబంధన ప్రకారం 5 గంటలకు పూర్తి చేయాలి. పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడు దాదాపుగా 6:30 సమయంగా వస్తుంది. ఇంతవరకు బాడీని అప్పచెప్పినటువంటి పరిస్థితి లేదు. మేమందరం ఇక్కడ ఉంటేనే ఆ దళిత కుటుంబం పట్ల పోలీస్ అధికారులు ఆ విధంగా వ్యవహరిస్తుంటే, మేము లేకపోతే వాళ్ళందరి కుటుంబ సభ్యులను కొట్టి తరిమేసి ఉండేవాళ్ళం. ఇక్కడి నుంచి మీరు రావడానికి లేదు అని చెప్పేవాళ్ళు, కనీసం బాధపడడానికి లేదు, మీరు చూడడానికి లేదు అన్నట్టుగా ఆంక్షలు విధించున్న వాళ్ళేమో తెలియడం లేదు. ఎస్పీ గారు నెల్లూరు జిల్లాలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె రకరకాలైనటువంటి చెప్పింది. ఆయన అక్కడ మద్యం తాగారు, ఇక్కడ మద్యం తాగారు, మా దగ్గర ఉందేనని. మేము వాటిని మాట్లాడటంలే. అంటే మీరు చెప్పదలుచుకున్నది మద్యం తాగాడు కాబట్టి చంపేస్తామంటారా, లేదా మీరు ఏమి చెప్పదలుచుకున్నారో స్పష్టత ఇవ్వకుండా ఆమె ఒక మాట చెప్పింది. మేము శనివారం తీసుకొచ్చాము, శని ఆదివారాలు మా దగ్గర ఉన్న, ఆదివారం నాడు పంపించేసాము, దాని సీసీ ఫుటేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళని ఎవరిని మేము తర్వాత పిలవలేదు అని చెప్పింది. నేను ఎస్పీ గారిని అడిగేది, మా అందరికి ఉండేటువంటి అనుమానాలు తొలగిపోవాలి అని అంటే మీరు ఆదివారం నాడు పంపించి సోమవారం నాడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మాకు చూపిస్తారా? మిగతా 2 నిందితులు మీ పోలీస్ స్టేషన్లో ఉన్నారా లేదా? సోమవారం నుంచి మీరు సోమవారం నాడు ఏదైతే పాపం చనిపోయాడో లాకప్ డెత్లో ఆ వ్యక్తి రాలేదు కాబట్టి మీరు మంగళవారం నాడు ఆ వ్యక్తిని పిలిపించడానికి పోలీసులను పంపించారు. పాపం తరుముకున్నారు, ఈడ్చుకున్నారు. మా దగ్గర పొద్దున పోయి చూసాం, దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బురదలో బొల్లించారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము అడిగేది ఏమిటంటే, జరిగినటువంటి దాని మీద విచారణ చేయాల్సింది పోయి దానిని మీరు మాట్లాడేటువంటి మాటలు ఉన్నతాధికారులు పోలీసులని అక్రమాలకి ప్రోత్సహించినట్టుగా ఉంది తప్ప అన్యాయం జరిగినటువంటి కుటుంబాలకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేసినట్టుగా మాకు అనిపించడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి, విచారణ చేయండి, దోషులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఈరోజు మీరు శిక్షించకుండా ఉన్నందువల్లనే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇదే ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఒక రైతు మీద దాడి చేసి ఆ రైతును కొడుతూ వీడియో చూసి తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తే పోలీస్ స్టేషన్ ముందు మేము ధర్నా చేస్తే ఆయన నన్ను బెదిరించాడని చెప్పి కేసు కట్టాడు. ఆ తర్వాత హైకోర్టుకు పోతే హైకోర్టు మీరు ఎట్ట కడతారండి కేసు అని చెప్పి క్వాష్ చేసింది. అంటే ఎన్ని తప్పులు చేస్తున్నారు పోలీసు వ్యవస్థ, అధికారులు ఎన్ని తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు వంతపడుతున్నారు? చంద్రబాబు వంతపడుతున్నాడా, ఉన్నతాధికారులు వంతపడుతున్నారా తెలియాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసు అధికారులే గూండాల్లాగా వ్యవహరించి ఈ సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల్ని, అణగారినటువంటి వర్గాల్ని, దళితుల్ని చంపేస్తామని అంటే ఇంకా రక్షణ ఎక్కడుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్ చూడాలన్నా, గతంలో పోలీస్ స్టేషన్కి వెళితే భద్రత ఉంటుందనేటువంటి ఆలోచన, ఓయమ్మో పోలీస్ స్టేషన్కి పోతే మన ప్రాణం పోతుందనేటువంటి ఆలోచనకి తీసుకొచ్చారు. అందులో భాగంగా వరుస లాకప్ డెత్తులు జరుగుతున్నాయి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పాడు, గూడూరులోనే
బహుశా అదే వీళ్ళకి ఏమైనా ప్రేరణ కలిగించిందో తెలియదు ఈ పోలీసులకి. వాళ్ళకి చాలా టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్లలో తొందరపడి, అంటే టెన్షన్లో ఉంటే మనుషులు చంపేయమంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు చెప్పింది అదే. పాపం బహుశా మన గూడూరులో చంద్రబాబు చెప్పిందని పోలీసులు ప్రేరణగా తీసుకొని కానిండ్రా అని చెప్పి వాళ్ళకున్నట్టుకుంది. అందులో భాగంగానే ఈరోజు మనుబోలో లాకప్ డెత్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఆ పార్టీ ఈ పార్టీని చూడం. పేదల పక్షాన మా గళం వినిపిస్తూనే ఉంటుంది. ప్రతిపక్షంలో మా బాధ్యత, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళం. కాబట్టి మీరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలవన్నీ ఆ ఐటీడీపీలో పోయినసారి సాయికృష్ణ అని ఇతను చంపేస్తే రౌడీ షీటర్ అని, ఇప్పుడు ఇతను చంపేస్తే దొంగలు అని చెప్పి మేము దొంగలకి మేము వాళ్ళ కాపు కాయడంలే, వాళ్ళకి మద్దతు ఇవ్వడంలే. మీరు ఏదైనా జరిగితే న్యాయస్థానం ముందు పెట్టండి, నిలదీయండి, వాళ్ళకి శిక్షలు వేయించండి. మేము ఎవరు మీలో జోక్యం చేసుకోలేదు, మీరు తీసుకెళ్లారని. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నదల్లా మీరు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆ కుటుంబానికి చెప్పాలనా లేదా. మేము అరెస్ట్ చేశామని చెప్పి ఈరోజు ఎస్పీ గారు చెప్పారు, ఎస్పీ గారు ఒప్పుకున్నారు, మేము అరెస్ట్ చేశాము, తీసుకెళ్ళాము, దాని ప్రకారం మేము విధంగా చేశామని చెప్పారు. బాగానే ఉంది. ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను, ఏమ్మా మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరు చెప్పారు కదా, అరెస్ట్ చేసినట్టుగా మీరు ఒప్పుకున్నారు, నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. అరెస్ట్ చేస్తేనే కదా మీరు నోటీస్ ఇచ్చి పంపిస్తారు. మరి మీరు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటప్పుడు ఏ కుటుంబ సభ్యులకి చెప్పి తీసుకువెళ్ళారో చెప్పండి. ఈరోజు ఆ రియాజ్ అనేటువంటి వ్యక్తి తల్లి భార్య ఇక్కడ ఉన్నారు. వాళ్ళని రాత్రే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. ఏం అవసరం వచ్చింది మీకు? దేనికి తీసుకెళ్లారు? మీరు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి ఆ వ్యక్తి దగ్గర వాంగ్మూలం తయారు చేస్తున్నారు బెదిరించి. దేనికి? మీరు ముగ్గురిని కలిపి కొట్టాడు. రియాజ్ అనేటువంటి వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని, ఏడుకొండలని. ఇప్పుడు ఆ ఏడుకొండలని కొట్టినటువంటి వ్యక్తి మిగతా ముగ్గురు చెప్తున్నారు కాబట్టి మమ్మల్ని కొట్టారని రియాజ్ అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి తప్పుడు వాంగ్మూలం ఇచ్చి దానిలో నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పోలీసులు ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు? ఒక తప్పుకు 100 తప్పులు చేస్తున్నారు. మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు తెలిసిపోయాయి. ఇది లాకప్ డెత్ అని అర్థమైపోయింది. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయకుండా హుందాగా వ్యవహరించి లాకప్ డెత్ను ఒప్పుకొని దానికి సంబంధించినటువంటి అధికారుల మీద చర్య తీసుకొని ఇక మీద ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఇవ్వాల్సినటువంటి మీరు దాన్ని విస్మరించి చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది ఏదైతే ఏడుకొండలకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు బాధితులకి అండగా నిలిచినా కూడా వారంతా కూడా దొంగతనాలు, అదేవిధంగా అక్రమార్కులకి అండగా నిలుస్తుందని చెప్పడం దారుణము. ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ వ్యవస్థను కాలరాస్తూ వ్యక్తులను హతమారుస్తున్నటువంటి ఘటనల్లో ఎవరైతే ఏంటి వారికి న్యాయబద్ధంగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తూ ఉంటుంది. అదే కోణంలోనే ఏడుకొండల మృతిపైన కూడా కుటుంబానికి అండగా నిలిచాం. ఇప్పటి వరకు కూడా పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, ఎస్పీ చెబుతున్నటువంటి మాటల ఆధారంగా చూస్తే ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగిందనేది ముమ్మాటికి వాస్తవమే. ఆ రకంగా చేసినటువంటి తప్పుని మరింత కప్పిపుచ్చుకోవడానికే మసిపూసి మారికాయ చేస్తూ అదేవిధంగా ఈ విధమైనటువంటి కాలయాపన చేస్తున్నారని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాంతో పాటు మిగిలినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, గూడూరు.